కేఏ పాల్. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. ఓ రేంజ్ లో ఫేమస్ ఈయన. కారణం ఆయన చేసే కమెంట్లే. 2014 ఎలక్షన్స్ లో మోదీ గెలిచినా, ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచినా అంతా తన చలవే, తన గొప్పతనమే అంటాడీయన. ఇప్పుడు పాల్ గారి చూపు టాలీవుడ్ ఇండస్ట్రీపై పడిందండోయ్. ఇండియన్ ఐడల్ టైటిల్ గెలిచిన రేవంత్, పవర్ స్టార్ పవనిజంతో పాటు దర్శక ధీరుడు రాజమౌళి, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్లపై ట్వీట్లు చేశాడు. ఆ ట్వీట్లేంటో ఓసారి చూద్దాం. రాజమౌళి, నువ్వు బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టుండొచ్చు, కానీ మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి కోట్లు ఖర్చు చేసి టీడీపీ నిన్ను దాటేసింది అని ట్వీట్ చేశాడు. పూరి జగన్నాథ్, ఇప్పుడే నీ రోగ్ సినిమా చూసా. అందులో కథ ఉండుంటే బావుండేది. నీకోసం ఇక్కడ ఫిల్మ్ స్కూల్లో ఓ సీట్ బుక్ చేశా. నీ తట్టా బుట్టా సర్దుకొని అమెరికాకొచ్చేయి, బేసిక్స్ నేర్చుకుందు గాని అని ట్వీటాడు. దయచేసి నా పాలిజం ని పవనిజంతో పోల్చకండి, ఎందుకంటే అది కేవలం రాష్ట్రానికే పరిమితం. నాది ప్రపంచ వ్యాప్తం, విశ్వవ్యాప్తం అనేశాడు. సింగర్ రేవంత్, బాలీవుడ్ లో ఆఫర్స్ రావాలంటే ఏం చేయాలని నన్ను అడిగాడు. ఏం లేదబ్బాయి, ఇండియన్ ఐడల్ లో పార్టిసిపేట్ చెయ్యి అని చెప్పా. ఆడిషన్స్ క్లియర్ చేస్తారా అని అడిగితే, ఇదిగో పో, టైటిల్ పట్టుకెళ్ళు అన్నాడు పాల్. అక్కడితో ఆగాడా? టాలీవుడ్ లో అందరు హీరోల ఫ్యాన్స్ అభిమానించేది ఈ ప్రపంచంలో నా ఒక్కడిని అంటూ పోస్టులు పెట్టాడు. సదరు సెలబ్రిటీలు పాల్ ట్వీట్లపై ఎలా స్పందిస్తారో మరి.